ఒక క్వశ్చన్. పక్షులు హై వోల్టేజ్ వైర్ మీద కూర్చున్న షాక్ ఎందుకు కొట్టదు? అదే మనుషులు టచ్ చేస్తే చాలా ప్రమాదం. ఎందుకు? చాలా మంది అనుకుంటారు హై వోల్టేజ్ ఉంది కాబట్టి షాక్ రావాలి అని. బట్ ఫిజిక్స్ సేస్ అది కంప్లీట్ ఆన్సర్ కాదు. ముందు ఒక సింపుల్ లాజిక్ చూద్దాం. వోల్టేజ్ అంటే ఎలక్ట్రిక్ ప్రెషర్, కరెంట్ అంటే చార్జ్ ఫ్లో. సింపుల్గా చెప్పాలి అంటే వోల్టేజ్ పుషెస్, కరెంట్ ఫ్లోస్. కానీ కరెంట్ ఫ్లో అవ్వాలంటే వోల్టేజ్ ఉండటం ఒక్కటే సరిపోదు. 2 పాయింట్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. ఇప్పుడు బర్డ్ని ఇమాజిన్ చేయండి. ఒక పక్షి ఒక వైర్ మీద కూర్చుంది. దాని 2 కాళ్ళు కూడా అదే వైర్ మీద ఉన్నాయి. అంటే దాని 2 కాళ్ళు ఆల్మోస్ట్ సేమ్ పొటెన్షియల్లో ఉన్నాయి. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? ఆల్మోస్ట్ 0. పొటెన్షియల్ డిఫరెన్స్ లేకపోతే బర్డ్ బాడీ గుండా కరెంట్ ఫ్లో అవ్వదు. అందుకే పక్షికి షాక్ కొట్టదు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే హై వోల్టేజ్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్. షాక్ రావాలి అంటే మీ బాడీ యొక్క 2 ఎండ్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే కరెంట్ బాడీ గుండా ఫ్లో అవుతుంది. డేంజరస్ సిచ్యువేషన్ ఏంటి? ఒక కాలు వైర్ మీద, ఇంకో కాలు గ్రౌండ్ టచ్ చేస్తే, లేదా ఒక కాలు 1 వైర్ మీద, ఇంకో కాలు అనదర్ వైర్ మీద ఉంటే, అప్పుడు బాడీ అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. దెన్ కరెంట్ ఫ్లోస్ త్రూ ద బాడీ. అదే షాక్. సో రిమెంబర్ దిస్ క్లియర్లీ. Voltage is pressure, current is flow. No potential difference means no current through the body. అందుకే బర్డ్ హై వోల్టేజ్ వైర్ మీద కూర్చున్నా సేఫ్గా ఉంటుంది. నేను మీ బాలరాజ్. ఫిజిక్స్ని మగ్గప్ చేయొద్దు. లాజిక్తో కరెంట్ పాత్ని చూడండి.